పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి సెంటర్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహంపై ఉన్న నేమ్ ప్లేట్ ను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి సమయంలో ఇది జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రతిపక్షానికి చెందిన నేతలే ఈ చర్యకు పాల్పడి ఉంటారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి సెంటర్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహంపై ఉన్న నేమ్ ప్లేట్ ను ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఇది ప్రతిపక్ష నేతలకు సంబంధించిన పని అంటూ కూడా టీడీపీ నేతలు అనుమానిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇది జరిగి ఉంటుందని అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, కోడెల విగ్రహానికి సంబంధించి ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు, ఆ డీటెయిల్స్ ఏంటి? సత్తెనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి కోడెల విగ్రహానికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ ఇరిగి పడిపోవడం జరిగింది. అయితే అది ఏ విధంగా ఇరిగింది అనే దానిపైన ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతుంది. అయితే అక్కడ టీడీపీ శ్రేణులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, ఎవరో కావాలని చెప్పి విగ్రహం పైన దాడి చేయడం జరిగింది కాబట్టి ఆ ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉందన్న విధంగా చెప్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తామనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. జరిగినటువంటి అంశం పైన మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహానికి ఆ నేమ్ ప్లేట్ ఏ విధంగా పడిపోవడం జరిగింది, ఆ ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరనే దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా కోడెల శివప్రసాద్ విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో ధ్వంసం జరిగిందా లేకపోతే అధికారులు ఆ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అది ఊడిపోయినటువంటి పరిస్థితి ఉందా అనేది తేలాలి. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం గట్టిగా చెప్తున్నారు, ఎవరో దాడి చేశారు కాబట్టి ఆ నేమ్ ప్లేట్ ఇరిగిపోవడం జరిగింది. అసలు విగ్రహం పైన దాడి చేసే ప్రయత్నం చేశారు, పొరపాటున ఆ విగ్రహానికి కాకుండా కింద తగలటంతో నేమ్ ప్లేట్ వరకు ధ్వంసమైంది. కంపల్సరీగా ఈ విగ్రహానికి సంబంధించి పరిరక్షణ అనేది చేపట్టాల్సినటువంటి అంశంగా ఉందనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాయి శంకర్.